జర్నలిస్ట్‌గా కంటే కూడా జర్నలిస్ట్‌గా లేదంటే గనక నీచాతి నీచ జర్నలిజాన్ని నీచాతి నీచంగా మార్చినటువంటి 'ఆర్కే' గారి ఎడిటోరియల్ కాలం ఎంత నీచత్వంతో ఉంటుందో ఇదొక సాక్ష్యం అనమాట. రేవంత్ కా కమాల్ అంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచిన, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. ఇది మంచి పాయింటే. కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బలహీనపడతారని చాలా మంది భావించారు. ఇది కూడా కరెక్టే. మనమే మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ వర్గం ఓట్లపై సీఎం దృష్టి పెట్టారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అట్టించి నరుక్కొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ అవహేళనగా మాట్లాడడాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేయించారు. బీఆర్ఎస్కి ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్లేనని ఆంధ్ర మూలాలో ఉన్న ఓటర్లో విస్తృతంగా ప్రచారం చేయించారు. మరి అదే